చూసారండి, ఈస్టర్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ, అలాగే చక్కటి ఫ్రూట్ సలాడ్. అంటే ఫ్రూట్స్ కనబడలేదు అనుకోండి, కనబడతాయి, ఇంకా వేయలేదు. మా మేడమే ఇదే చేశారు. మనం చేసింది ఇవ్వండి, ఇది ఒక సలాడ్, అలాగే చికెన్ ఫ్రై. కచ్చాబచ్చా చేస్తాను ఈ చికెన్ ఫ్రైని. ఓకేనండి, అర్థమైంది కదా. ఇది టుడే మా ఈస్టర్ స్పెషల్. హాయ్ అండి, ఈరోజు ఈస్టర్ అంటే ఈస్టర్ ఫ్రైడే అయిపోయింది, కానీ ఈరోజే కదా ముక్క చెక్క తినే రోజులు. అంటే ఈరోజు మా ముక్క చెక్క ఏంటనేది నేను చూపిస్తాను. యాక్చువల్గా వంట అంతా నేను ప్రిపేర్ చేయలేదు, మా మేడం గారు ప్రిపేర్ చేశారు. చేసింది ఆవిడైనా సరే క్రెడిట్ మనం తీసుకోవడం చాలా తప్పు. అందుకే ఆవిడే చేసింది. ఆల్రెడీ బిర్యానీ రెసిపీలు అయితే పెట్టడానికి అవ్వలేదు, ఎందుకంటే నేను బేబీని పాపను చూసుకోవడం వల్ల ఆవిడే చేసిందన్నమాట. కానీ ఈరోజు మా ఇంట్లో మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఈస్టర్లు అలాగ అయినప్పుడు, క్రిస్టియన్ ఇంట్లో ఈస్టర్ ఫంక్షన్లు అయినప్పుడు అంటే మరి తెల్లారి నుంచి బాధీసుకోవాలా అనే విధంగా పని అయితే ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. అందులో మనకి వాళ్ళు హెల్ప్ కూడా చేస్తారు. మనకి తెలియని వంటలు ఏమైనా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వండుకుంటేనే వాళ్ళకి కొంచెం తిన్నట్టు ఉంటుందని మ్యాక్సిమం అయితే అలాగే చేస్తారు. ఈరోజు మా మేడం వండిన వంట అయితే మీకు చూపిస్తా. చూసారు కదా, ఇది ఆల్రెడీ మొన్న మీకు చూపించాను, అది చికెన్ బిర్యానీ. ఇదైతే మటన్ బిర్యానీ అండి, మటన్ బిర్యానీ. ఇది మాత్రం మా మేడమే మొత్తం చేశారు. దీని కర్రీ అంతా నిన్న ప్రిపేర్ చేసి ఈరోజు దీంట్లో మిక్స్ చేశారు, ఎందుకంటే ఆవిడకి మార్నింగ్ చర్చ్ ఉంది కాబట్టి. ఇదిగోండి చికెన్ లెగ్ పీస్, చికెన్ ఫ్రై నేనైతే చేస్తున్నాను. మసాలా కూడా ఆవిడే కలిపారు. ఇదిగోండి ఈ రకంగా చికెన్ ఫ్రై మాకు ఈ రెండు మాట. ఇంకా వీటికి చక్కెర పెరుగు సలాడ్ చూసారు కదా, ఇది కూడా నేనే చేశాను. ఇంక ఇది మజ్జిగ చేశాను, చక్కగా అల్లం పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి. ఎందుకంటే మా మేడం చర్చికి వెళ్ళి వస్తారు కదా, కొంచెం దాహం వేస్తుందని అది తీసి ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, వచ్చినప్పుడు కొంచెం తాగుతారు కదా అని నేను చేశాను. ఇది నేను చేసినవి అయితే ఇదే మాత్రం. కానీ చికెన్ మటన్ దమ్ బిర్యానీ, అలాగే మాకు మార్నింగ్ టిఫిన్ అప్పం, మటన్ సూప్ ఏదో సంథింగ్ ఏదో పేరు, దాని పేరు నాకు తెలియదు, కొబ్బరిపాలు వేసి చేస్తారు. ఆ కర్రీ కూడా మా మేడమే ప్రిపేర్ చేశారు. అప్పం అయితే నేను చేశాను అనమాట. అలాగా మా ఇద్దరం ఈక్వల్గా పనులు టాలీ చేసుకొని ఈరోజు ఈస్టర్ సెలబ్రేషన్ మాకు ఇది మాత్రమే ఉంది. ఇంక తినేయడం, మళ్ళీ మధ్యాహ్నం చేసి స్లీపింగ్, మళ్ళీ 2 గంటల నుంచి 5 గంటల వరకు పడుకొని మిగతా పని. మళ్ళీ ఈవినింగ్ మాకు ఏంటంటే ఈరోజు సూపు. మ్యాక్సిమం ఆ సూప్ నేనే చేస్తాను, ఎందుకంటే మా మేడం నాకు రెసిపీ చెప్తాను అన్నారు. చేస్తే మాత్రం మీకు నేను షేర్ చేసుకుంటాను. ఇది మాత్రం ఈస్టర్ పండగ మాకు గెస్ట్లు ఎవరు లేరు, మా ముగ్గురమే, నేను, సారు, మేడము, ఇంకా బేబీ అంటే చిన్నపిల్ల కాబట్టి. అర్థమైందండి, ఇలాగే ఉంటుంది. తక్కువ పని అంటే ఇప్పుడు మన కువైట్ దేశంలోని రంజాన్ వస్తే 1 నెల రోజులు బాధిస్తుంటారు పాపం పని. ఇప్పటికీ కూడా మా అక్క నిన్న కూడా ఫోన్ చేసి మా పిన్ని చెప్తుంది, ఇంకా 10 రోజులు ఉందమ్మా, పని ఎంత కష్టంగా ఉందని. అలాగ ఉంటుంది. ఇక్కడైతే ఏ పండుగ వచ్చినా 1 డే 2 డే అంతే. ఈ రోజు పండుగ అనుకోండి, ముందు రోజు మనకి పని ఉంటుంది, ఈ రోజు అంతవరకే, మరీ ఎక్కువగా ఉండదు. ఇంకంటే ఇగోండి కొన్ని కొనడానికి కడగడానికి ఇగోండి ఇన్ని గుజ్జు గిన్నెలు ఉంటాయి అంతే. ఇంక ఇల్లు బొమ్మలంటారా, పెద్ద శుభ్రాలు అంటే వేరే దేశంలో ఇవన్నీ చేస్తుండగా ఇల్లు క్లీనింగ్లు అవి చేయాలి. కానీ ఇక్కడ మనం ఇది చేసామనుకోండి, క్లీనింగ్లు ఉండవు. అవి మనం మరుసటి రోజు మనకి ఒప్పుకున్నప్పుడు మనం మెల్లిమెల్లిగా చేసుకోవచ్చు. అర్థమైందండి, ఇక్కడ ఇలా ఉంటుంది. మర్చిపోకుండా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మా మేడం మాత్రం నాకు ఈ విధంగా చాలా హెల్ప్ చేస్తారు. అందరికీ అలాంటి మేడంలు దొరకాలని నేను కోరుకుంటున్నాను.